కూరాలంటే ప్రపంచంలో ఏ జీవికి లేనంత విషం మనిషిలో. ఆ విషపూరితాలన్నీ కరిగినప్పుడు ఈ పొట్టలోకి జీర్ణకోశం వచ్చినప్పుడు దాన్ని అడిగించుకునే శక్తి కావాలి. అంటే అప్పుడు జఠరాగ్ని ఎక్కువ కావాలి, యాసిడ్స్. అప్పుడు నువ్వు చింతపడుతున్నప్పుడు అవి ఎక్కువ పోతాయి. ఈ విషయాన్ని అంతా తనలో అరిగించుకుంటుంది, కనిపిస్తుంది. ఇలా ఉంటుంది సిస్టమ్ అంతా. ఒకరోజు నాకు మొట్టమొదటిసారి సోమరసం అంటారు, అది బాడీలో ఎక్కడ పడ్డా మూలు పడిపోతుంది. మనం బయట దొరుకుతుంది, మనం చూస్తే పైన పడ్డ మూలు పడుతుంది. యాసిడ్ తెల్లగా ఉంటుంది, భారతసం. ఆ సోమరసం ఊరినప్పుడు ఆ రోజు నేను ధ్యానం చేసి పడుకున్నాను. నిద్రలో నా గొంతు మొత్తం ఇట్లా బట్టలు పెడితే ఎలా ఒడిపడుతుంది, ఇలా ఒడిపడిపోయి నాకు చూస్తూ నన్ను సన్నగా రంగంలోంచి కట్టుకుని పోయిన పొట్టలో పడ్డాను. అప్పటికే నేను చాలా రోజుల నుంచి యాసిడ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆ రోజు అర్థమైంది నాకు యాసిడ్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోవట్లేదంటే అలాంటి విషపూరితాలు అందించుకోవడానికి ఆ సమయంలో ఎప్పటికైనా యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. లోపల జరిగే సిస్టానికి అనుకూలంగానే మన బాడీ సిస్టమ్ సహజంగా మారిపోతుంది. అవి అనారోగ్యాలని దాన్ని బయట వదిలించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. నా దగ్గరికి ఎవరైనా ఫైల్సార్ వస్తే వాటికి కవిరాలేసి మొత్తం యోగి ఎవరైనా సరే ఫైల్స్ పే చేయవలసిందే. అది ఉన్నత స్థితిలోకి వచ్చేటప్పుడు శ్రీపాద శ్రీవల్లభ తత్వంలోకి దత్తాత్రేయ తత్వంలోకి వచ్చేటప్పుడు పాదాలలో కథ మారేటప్పుడు వాటి ఫైల్స్ రూపంలో ఒక వరం వస్తుంది. అది వచ్చిన మరుక్షణం వాడి ఆహార పద్ధతులు మొత్తం మారిపోతుంది. మసాలు కారాలు చెత్త తిండి తింటే పొద్దున నీకు నరకంలా ఉంటుంది. అప్పుడు ఖచ్చితమైన ఆహారం పట్టు మైక్రో లెవెల్లో ఉంటాయి. ఆహారం శరీరానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, నిద్ర కానీ శరీరానికి కానీ. అందుకే ప్రతి రోగము ఒక వరం అనారోగ్యం అనేది వచ్చిందంటే అది గొప్ప అనుభవాన్ని, గొప్ప సహాయం చేయడం కోసం వస్తుంది. లేకపోతే అది కూడా తెచ్చుకోండి. అందుకే రోగాలన్నీ వరాలు, అది శాపాలు కాదు. దాన్ని లోపలి బయటకు రావడానికి నేను నాకు యాక్సిడెంట్ వచ్చింది, అరే మాయరోగం నాకే తినలేను తాగలేను అనుకున్నాను. కానీ అది నన్ను మొత్తం నేచురోపతి దగ్గర తీసుకుపోయి యోగాసనాలు నేర్పించి, ఆహార పద్ధతులు నేర్పించి, ఉపవాసాలు నేర్పించి నేను 1989 నుంచి నేను ఖచ్చితమైన ఆహారంలో పంపిస్తాను. వారం రోజు ఉపవాసం, అర్ధరాత్రి తినకుండా ఒక టైం 8 to 7 లోపల తినడం, మధ్యాహ్నం ఎక్కువ తింటే రాత్రి ఉపవాసం ఉండడం, ఇవన్నీ నేర్పించింది. ఆ శరీరాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఎక్కడ బయటకు వచ్చింది? నా సాధనలో అదే ఊరుపడి అది ఒక వరంలాగా పనిచేసింది. అది లేదనుకో ఈ సాధన నాకు ఇంకొక 10 ఏళ్ళు పట్టింది, అంత చిన్న తిండి. ఆ రోజు ఏమనుకున్నా అది తినలేని తాగలేని అనుకున్నా, ఈ రోజు ఏమనుకుంటున్నా అది ఒక వరంగా పనిచేస్తుంది. అందుకే అనవసరం తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. నువ్వు రోగం అనుకున్నావా అది నీకు బంధం, తెలుసుకున్నావా దాని యొక్క మూలం, అది నీకు మోక్షానికి తగ్గిస్తుంది. అదే చెప్పినాను సిస్టమ్. ఏదైనా అంతే, మర్మం తెలుసుకోవాలి, మూలం తెలుసుకోవాలి. దాన్ని ఉండేది చెల్లబడ్డది కాదు. అందుకే శరీరము బాగుండాలంటే భోజనం బాగుండాలి, మనసు బాగుండాలంటే వ్యవహారం బాగుండాలి. ఆహారము ప్లస్ వ్యవహారము ఈజీ కొడు. ధ్యానం అంటే కళ్ళు, ఈ 2 కళ్ళు మూసుకుంటే చక్కగా ఉండడానికి నీ ఆహారం సరిగా ఉండాలి, నువ్వు చేసే వ్యవహారం సరిగా ఉండాలి. నేను ధ్యానం చేస్తా, 10 రూపాయలకు వడ్డీ ఇస్తా, వడ్డీ వ్యాపారం చేస్తా, కుదరదు. మహబూబ్నగర్ జిల్లాలో అందరూ ఎక్కువ మంది ఫెర్టిలైజర్ వ్యాపారం చేస్తారు. ఫెర్టిలైజర్ వ్యాపారం చేసి ధ్యానం పొందినోడికి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఒకరు చూసినా 30 మంది ఉన్నారు, అందరూ చూసినారు. వాళ్ళ ముఖం ఇచ్చేది ఆ వ్యాపారం దరిద్ర వ్యాపారం మానేయడం బాగుంటుంది. విషయాన్ని ఇస్తున్నావు, ఎదుటి విషయాన్ని ఇస్తున్నావు, నీకు అమృతం ఎక్కువ.
అదే కదా నీకు వచ్చేది. ఆ విషయాన్ని డబ్బులతో ఆ డబ్బులతో బట్టి విషయాన్ని నీకు మంచిగా జరుగుతుంది. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మందులు ఇచ్చి భూమి అంతా నాశనం చేస్తుంది. భూమి తత్వం అంటే శరీరం. ఆ పండిన పంట అంతా ఎక్కడ వస్తుందంటే ఈ శరీరంలో. భూతత్వం అంటే శరీరం, జలము అంటే మనస్సు, జంతువులు అంటే బుద్ధి, వాయువు అంటే ఆత్మ. ఆత్మ వాయు రూపంలో ఉంది కదా. ఎందుకు శ్వాసను గమనించాలంటే వాయు రూపంలో ఆత్మ ఉంది కాబట్టి శ్వాసను గమనించింది. మనిషి జీవితం ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. మానవుడు రాయి దాటి వృక్షం దగ్గరకు వచ్చి, వృక్షం దాటి జంతువు దగ్గరకు వచ్చి, జంతువులు దాటితే అప్పుడు మానవుడు జన్మవచ్చు. ఇక్కడ ఆత్మశక్తి అక్కడ. ఇది మనస్సు, ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ. అందుకే నువ్వు శరీరం కాదు ఆత్మ అని పక్కగా ఎందుకు పరిచయం అంటే ప్రతి ఒక్క మానవుడి యొక్క ఆవిర్భావం ఆత్మస్థితిలోనే జరుగుతుంది. వాడు జరిగితే ఏ కావాలా? వాడు జీవించడానికి, ఉండడానికి భూమి మీద కావాలా, ఇల్లు కట్టుకోవడానికి ఒక నివాసానికి భూమి కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి, తినడానికి శక్తి కావాలి, వంట చేసుకుని తినడానికి అగ్ని కావాలి. అగ్ని అంటే బుద్ధి. బతకడానికి గాలి. ఈ నాలుగే కదా ఆధారం. మనం చక్కగా చూసుకోవడానికి ఆకాశం. భూమి సరిగ్గా ఉండదు, నీళ్లు సరిగ్గా ఉండదు. భూమిని కలుషితం చేస్తా, నీళ్ళని కలుషితం చేస్తా, అగ్నిని కలుషితం చేస్తా, వాయువుని కలుషితం చేస్తా. ఈ నాలుగు ఎవరు చక్కగా చెప్పండి. ఈ శరీరం నుంచి జడాన్ని వదులుతావా? పొద్దున మూత రూపంలో జలాన్ని వదులుతావా? నీ లోపల వేడిని బయటపడుతుంటావా? అగ్ని. రోజు శ్వాస ద్వారా నీ వాయువు వదులుతున్నావా? మరి ఈ నాలుగు సరిగ్గా లేనప్పుడు నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆ నాలుగే సృష్టి నేచర్. ఆ నాలుగు ద్వారానే నీ శరీరం నిలబడి. ఆ నాలుగులో ఒక్కటి సరిపోతుంది. ఎందుకు మనకు జ్ఞానం ఉంటుంది? అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎంత శుద్ధి పొందానో, నా లోపల నుంచి ఈ నాలుగు ఎంత పవిత్రంగా పోతున్నాయో, ఎంత పవిత్రమైన శ్వాస అవుతుందో ఆ లెక్కతోనే నాకు వస్తుంది తప్ప నువ్వు వదిలిన అపవిత్రంతో నాకు లెక్క లేదు. ఈ నేచర్లో ఉన్న గొప్ప నేచర్ ఆఫ్ లా. ఎవడు ఏది వదులుతాడో అదే తిరిగి పొందుతాడు. వచ్చిన తర్వాత కొన్ని ఏళ్లకు ధ్యానంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుంది నాకు వచ్చింది? 2002 వస్తే 2015 దాకా ఎందుకు రాలేదు? అప్పటి వరకు కొంతవరకు చేశాను, కానీ నా ఉన్నతమైన స్థితి పొందడానికి సరిపడినంత శుద్ధిని నేను ఇవ్వలేకపోయాను. ఏ రోజైతే నాకు నేను తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు నోట్లోకి పోయేది, నోట్లోకి బయటకు వచ్చేది గమనించమని ఆకాశవాణి పలికిందో అప్పుడు దృష్టి వెళ్తే ఇక మొత్తం మార్చేసింది. అప్పుడు స్లోగా మారడం మొదలైంది. అందుకే ఈ చేతితోనే నాశనం చేస్తాము శరీరాన్ని, ఈ చేతితోనే బాగు చేసుకోవాలి తప్ప ఈ చేతిని డాక్టర్ దాని చేత పెడతా, ఇంకొక హ్యాండ్ చేత పెడతా, గురువు చేత పెడతా, పైన చేత పెడతా అంటే బాగు చేసేవాడు ఎవరు లేడు. ఏ చేతితోనే నాశనం చేశావో ఈ చెయ్యి, ఈ స్పర్శదాన్ని నీకు చెయ్యి బాగుపడుతుంది. ఈ చెయ్యి కాశం భయాన్నిచ్చే చేయి నుంచి అభయస్థంగా మారితే ఎందుకు మారది? ఎవరికి నీ కథ కాదు, నీ కుటుంబం కథనే మారి. ముందు చేసిన జనం నీ కుటుంబంలో నీలో సరిగ్గా మార్పిస్తుంది. అందుకే మనం మారకుండా భూమి మీద ఎవరు మారడు. ఏ కుటుంబంలో ఏ భర్త మారడు, ఏ భార్య, ఏ పిల్లలు మారడు. ఎవడేం చేస్తుంది? కానీ నువ్వు మారితే మొత్తం నీ పరిసరాలు మాత్రం నీ చుట్టుపక్కల ప్రపంచమే మారి. అందుకే మనం మారాలి. నువ్వు మారు, నేను మటుకు మారాలి.
జరగలేదు. లేదు, అది నేచర్ ఆఫ్ లాట్ కానే కాదు. అందుకే మనం ఏది ఇస్తున్నామో ఆశామాషి కాదు. నేను 1000 మందిని అడిగినా మీరు అడగండి, ఒక 100 మందిని అడగండి. బాగా నాకు 3వ కన్ను ఉంది, 5వ కన్ను ఉందని చెప్తారు. వాళ్ళు అడగండి, ఏ స్వామీజీ మీకు శ్వాస దొరికిందా అని ఒక్క మాట్లాడండి. శ్వాస దొరికినోడు వాడు నారాయణ పెట్టేసుకొస్తారు. వాడు ఏదో కొండల్లో కూర్చొని హాయి కాల్చుకుంటారు. అలాంటి అతీతమైన స్థితి. వాడు సంసారంలో ఉండలేడు, వాడు ఏ వ్యాపారంలో ఉండలేడు, ఏ ఉద్యోగంలో ఉండలేడు. అసంభవం. వాడి ప్రపంచమే మారిపోతుంది. ఆశామాషి కాదు. ఇట్లా కూర్చోకుండా శ్వాస కావాలి. చెప్పాను కదా, శ్వాస లేదు, ఆత్మ లేదు. లేదు, ఆత్మ లేదు, దైవం లేదు. శ్వాసే ఆత్మ, ఆత్మే దైవం. ఆ దైవమే శ్వాస. శ్వాస రూపంలో వచ్చినప్పుడే దైవంగా నేననే విషయం ఒక్కడికి తెలుసు. ఈ పేటు నారాయణగా మారినప్పుడు జరిగే కదా, అదే మొత్తం అనుమానము శ్వాసలోకి మారిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది గడ్డతత్వంలో వస్తుంది. ఇంతలా బరువున్న ఈ శరీరము ఆకాశంలో ఎగురుతుంది. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎవరికైనా జరుగుతుంది. అంటే కంటి కనబడి దీని సరి చూడండి. దీని లెక్క సరి చూడండి, కానీ ఇంకో లెక్క చూస్తాం. ఇంకో ఏమి చూడండి ఉంటే కదా. కంటి కనబడి తీసుంటే ఉంది. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే ఉంది. ఈ 3 బాగుంటే ఎప్పుడు ఆత్మ నిరంతరం ఆనందిస్తుంది. ఇది ఈ 3 ఒక్కటైనప్పుడే చిన్మయముద్ర వస్తుంది. సదా ఆనందంగా ముద్ర. 3 ఒకటైనప్పుడు, 3 ఒకటిగా అయితే ఏదో ఒక దశలో, ఏదో ఒక జన్మలో వాడు ఇలా అయి తీరవలసింది. ఇలా ఉన్నాం మనం. 4 దీనికి సంబంధం లేదు. ఇలా ఉన్నాయి, సాధన చేయగా ఇలా ఉన్నాయి. కొన్ని రోజులు సరిగ్గా సాధన చేస్తుంది. శరీరం వైపు మనసు వెళ్తుంది, ఆత్మ వైపు. ఇది కాంబినేషన్. సృష్టి యొక్క కథ ఇలా. వీటి పర్పస్. ఇది పురుషతత్వము, ఇది స్త్రీతత్వము. ఇది పురుషతత్వము, ఇది స్త్రీతత్వం. 2 పురుషుల కథ, 2 స్త్రీతత్వం. అందుకే ఈ 2 స్త్రీతత్వము, ఈ 2 పురుషులు. కథంతా ఇక్కడ మారాలి. మనసులోని బుద్ధిలో ఫైటింగ్ అంతా 6 మధ్య. ఎప్పుడైతే ఈ 2 ఒకటవుతాయో, ఎప్పుడైతే ఈ 3 కలిసి మరుక్షణం ఆ స్త్రీకు ఇంకో స్త్రీతో ఎప్పుడు పేచి ఉంటుంది. ఆ స్త్రీతో సమాజంలో ఎవరితో వైరుధ్యాలు లేదు. అందరితో ఒకటిగా ఉంటారు. ఈ కలయిక జరగాలి. ఈ 4తో సమన్వయం వచ్చిందా సంఘంలో ఎవరితోనైనా మనం పంచుకుంటాం. అంటే లోపల కలయిక జరగాలి, బయట కాదు. ఆ లోపల జరిగే ఆ కలయికకు సంబంధించిన అనేక కళ్యాణంలో సీతారాముల కళ్యాణం, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం. ఈ కళ్యాణాన్ని ఎక్కడ పుట్టాయంటే లోపల నుంచి పుట్టింది, భౌతికంగా జరుగుతుంది. అందుకే స్త్రీ పురుషులుగా కలిసి ఉంటున్నాం, భార్యాభర్తలుగా ఉంటున్నాం, పిల్లల్ని కట్టున్నాం. కానీ ఒకరు ఇంకొకరికి అర్థం కాదు. ఎవరు ఎప్పుడు ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఈ 4 యొక్క ఖర్చులు. 4 నా ధరలో ఉంది. అంటే సాధన అంటే అన్ని ఒకటి చేయడమే. ఎవరికైతే అన్ని ఒకటి అంత ప్రపంచంలో ఏకత్వంలో వస్తారో ప్రపంచంలో ఎవరితోటైనా ఉంటారు. వాటి దగ్గర వేరు ఉండదు. ఒకనొక దశలో ఒక యోగి తత్వంలోకి వచ్చిన తర్వాత, అంతర్ముఖములకు వెళ్ళిన తర్వాత, నారాయణ తత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మగా పరిపూర్ణమైన ఆత్మస్థితిలో ఉన్న పరీక్షను కంప్లీట్ వాయుతత్వంలోకి వస్తావు. వాయువు వేరువేరుగా ఉందా? క్రూరుడికి ఒక రకంగా, దుర్మార్గుడికి ఒక రకంగా, మోసకారికి ఒక రకంగా వీస్తుందా వాయువు? సంబంధం లేదు. అందరికీ ఒకటే. పరిపూర్ణ యోగిగా మారిన ఎవడైనా అలాగే ఉంటాడు. వాటి
అందరూ ఎవరు వచ్చినా ఒకటే. ఇదే అనవాలి పత్రికట్లో వాడు దొంగనా ఒకటి ఎందుకు అనిపిస్తాను. దామోదర్ ఈ దర్బార్లో అందరూ ఒకటనే ఇదే మాట. వాడిని ఇంకా బూతులు తిరుగుతున్నాడు సార్. వాడిని అందరూ బాగానే ఉన్నాడు కానీ నాకు చాలేదు. కానీ కొన్ని రోజులకు తెలియకుండానే వాడిని నిట్టేసాడు వాడు అక్కడికి. అందుకే వాయుతత్వంలోకి వచ్చేంత వరకు ఒక కథ వాయుతత్వంలోకి వచ్చాను మొత్తం వాయు. ఆ వాయు రూపంలోకి రావడమే ఆత్మస్థితి. ఆ వాయుతత్వంలోకి ఎంటర్ తర్వాత అప్పుడు నీలో మోహం కలుగుతుంది, రాగదేశాలు కలుగుతాయి, అసలు దేశాలు పోతాయి, అందరి పట్ల ఏకదృష్టి వస్తుంది. అందుకే దృష్టి మార్చుకోవడం ఆయన సృష్టి కాదు అని చెప్తారు. సృష్టిలోపం లేదు, దృష్టిలోపం. అందుకే దీన్ని సరిత మేడం అండ్ సుప్రియ మేడం, చంద్రకాంత్, జయంత్, వీళ్ళందరూ ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను. పిరమిడ్ సొసైటీలో బెస్ట్ ఫుడ్ ఎక్కడ ఉంటుందంటే దత్తాత్రేయ క్షేత్రంలో ఉంటుందని చెప్పాలి. నీకు వద్దంటే కుప్పలు చెప్పండి డబ్బులు వస్తాయి అన్నమాట. లోనన్నా కాదు, పెట్టే దగ్గర బ్రాడ్గా ఉండాలి. నాకు ఎవరైనా భోజనం దగ్గర చేస్తే మంచిది కాదు, ఫలితాలు ఉంటుంది. బ్రాడ్గా ఉండాలి, బెస్ట్ ఫుడ్ పెట్టాలి. ఒక మిల్లీ గ్రామ్ అంతా ఇబ్బంది జరగదు. అందుకే అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన వాడు దేవుడు అంటున్నాడు. దేవుడికి దేవుడు లాగానే చూసుకోవాలి. అంత చక్కగా వాడు ఏం తింటాడో అడిగి వాడికి ఎలా ఆహారం ఇష్టమో అది మళ్ళీ పెట్టాలి. ఈ వంకాయ కూర చేసి వాడికి పెడితే వాడికి వంకాయ పడింది, రాత్రంతా కూడా కూర్చుంటారు. ఎవరి మీద పాపం అదే కదా. బట్ 2 ఇడ్లీ ఆకలి ఉంటే నువ్వు కోసం 4 ఇడ్లు 6 ఇడ్లీలు పెడితే వాళ్ళు మొహమాట తిన్నాడు. బట్ అంత ఆయాసం ఎవడు మీద పాపం మనం కదా. వాడు ఎంత ఎక్కడో నువ్వే నిర్ణయిస్తావు, ఏం వినాలో నువ్వే నిర్ణయిస్తావు. చేయకూడదు. అతిలాగా దేవులాగా చూడాలి. వాడు ఎవడైనా కావచ్చు. ఇంటికి భోజనానికి వచ్చిందంటే శరీరంలో కానీ వాడి మనసులో కానీ రాత్రి పడుకున్న నిధుల్లో కానీ ఆహారం వల్ల మిల్లీ గ్రామంత ఆటంకం జరగకుండా చూసుకోవాలి. అలాంటి భోజనం పెడితే 100% అతిథి దేవుడా చూసినట్టు నీకు అలాంటి మర్యాద బయటపడుతుంది. అందుకే ఆశ్రమానికి ఎవరు భోజనం వచ్చినా వాళ్ళు మన అతిథి దేవుడు వస్తారు. ఎంతోమంది యోగులు వస్తారు, గుర్తుపెట్టుకుంటూ. నాకు బెస్ట్ ఫుడ్ ప్రతి ఆశ్రమంలో చేస్తాం. 6 నెలలు మార్చండి, పరిమితమైన భోజనం పెట్టండి, డబ్బులు ఎందుకు రావచ్చు, లోటే అడగాల్సిన అవసరం లేదు. పవిత్రత భాష అర్థము అంటే పవిత్రత. మనసుని ఎంత బాగా చూసుకుంటే సంపద ప్రమాణం చూసుకుంటారు. అతనే దాని చూస్తుంటే కామము, అర్థము, ధర్మము, మోక్షము. కామము అంటే శరీరం కథ, అర్థము అంటే మనసు కథ, ధర్మము అంటే బుద్ధి కథ, మోక్షము అంటే ఆత్మ. అందుకే ప్రమాణం తెలుస్తుంది. కామార్థ ధర్మ మోక్షం. జన్మల నుంచి చేసే ప్రమాణాలన్నీ సాధన మార్గంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరవచ్చింది, తప్పలేదు. అందుకే మన దగ్గర ఉన్న ఈ గుళ్ళల్లో జరిగే పూజ విధానాలు కానీ, మనం చేసే నోములు వ్రతాల పద్ధతులు కానీ, కళ్యాణంలో జరిగే కొన్ని పద్ధతులు కానీ, ఇవన్నీ శాస్త్రీయంగా ఉన్నాయి. హిందూ కల్చర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మికతకు హిందూ కల్చర్కు దగ్గర సంబంధం. అన్ని కల్చర్లో ఉంటుంది. ఫస్ట్ పట్టించే ఆహార పద్ధతి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం సంబంధించిన ప్రతిదీ మనకు అందుబాటులో. నిన్ననే నాకు లండన్ నుంచి ఫోన్ చేసి ఒక మేడం
ఆవిడ డాక్టర్ దగ్గరికి పోతే నేను 6 నెలలు చెప్తాను కదా, చెప్పిన తర్వాత ఆవిడ ఆలోచన బట్టి మార్చుకుంటూ బాగుంది. డాక్టర్ దగ్గరికి పోతే నేను చెప్పిన మాట్లాడి చెప్పుకుంటాను. ఇవన్నీ ఉంటుందమ్మా, ట్రీట్మెంట్ అంతా 6 నెలలు మార్చుకుంటే అంతా మార్చుకోవాలి. అప్పుడు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడినాక ఆవిడ ఒక ఫార్ములా చెప్పింది. టమాటో, కీరా ప్లస్ కాకరకాయ, ఒక కీరా, టమాటో, ఆ 3 ఆర్గానిక్ ఉంటే మందు లేని పండించుకుంటుంది. సంతోషం. లేదంటే వీళ్ళలో కొంచెం ఉప్పేసి 10 నిమిషాలు పెట్టి బాగా కడిగి టమాటాని తొక్క తీసి ఆ గుజ్జుని గ్రైండ్ చేసి తర్వాత కీరా తీసి కాకరకాయని 2 వేసి గ్రైండ్ చేసి ఈ టమాటాకు ఆ రసాన్ని ఉడగట్టాలి. ఈ 3 కలిపి ఆ రసం తీసుకుంటే ఎన్నో శరీర రుగ్మతలు నయమైన వాళ్ళు 100 మంది కనపడిస్తారు. ఎవరికి అందుబాటులో మనకు ఇక్కడున్నది ఇది మేడం పెద్ద చెట్టు ఉన్నట్టు చెట్టు ఆకేసి పప్పులకి ఎలా ఉంటుందో తెలుసా? 300 రోగాలు పనిచేస్తుంది. 300 రోగాలు ఇంట్లో రోజు చెట్టు తీసుకుని వేసుకుంటుంది. అప్పుడు ఎక్కడో మొక్కల రూపంలో హిమాలయాల్లో అడవులలో ఉండే ఆయుర్వేద ఔషధంలో ఉన్న మొక్కలన్నీ సృష్టి పరిణామ దశలో మానవుడికి కూరగాయలు ఆకుకూర రూపంలో అందుబాటులోకి వచ్చాయి. అవి ఎట్లా దినాలు తెలియదు, ఎలా వాడితే ఎలాంటి శరీరం రుగ్మతలు పోతాయి అన్నీ ఉన్నాయి. రోజు మనం వాడే దాల్చిన చెక్క ఎంత అపూర్వం, రకరకాల రుగ్మతలు నేను దాల్చిన చెక్క వేసి ఒక గ్లాస్ నీళ్ళలో 1/2 గ్లాస్ మరిగిన తర్వాత దాంట్లో కొంచెం జీరా కూడా వేసుకొని మరిగిన చిక్కడు ఆర్గానిక్ పసుపు వేసి తాగిస్తే నిండుకుంటుంది. అర్ధరాత్రి అపస్మారక స్థితిలో ఉన్న మా మిత్రులు కొడుకు నా దగ్గర తీసుకొచ్చిన డాక్టర్ చుట్టుపక్కల ఆసుపత్రి ఇదే మందు చేసి వాటి వరకు వస్తే 10 నిమిషాలు తీసుకొచ్చి చిన్న డౌట్ ఉందంట సార్. మేడం అర్థమైంది కదా, నో అవుట్ సైడ్. నేను బయటకు పోతే తినేసి పోతా, లేకపోతే ఇంటికి వచ్చి తింటా. 3వ ఆప్షన్ కింద తప్పదనుకుంటే కార్లో బాక్స్ పెట్టుకొని పోయి అందరు కలిసి కార్లో ఒకసారి తింపి మళ్ళీ ఇక్కడ వస్తాను. నేను ఇది అక్కడక్కడ నీళ్ళంటే కలిసి సార్ తిండి పట్టలేదు బాక్స్ కట్టుకుంటామంటే దండం పెడతా. నీకు చెప్పడానికి ఏం లేదమ్మా, నీకు అన్నీ తెలుస్తుంది. చేతిలో బాక్స్ వచ్చిందంటే మీరు సరిగ్గా ఉన్నట్టు అవాయిడ్ చేయండి. 2 చెప్పారు కదా, ఒక యోగి ఇబ్బంది పడితే ఎవరి వల్ల ఆ ఇబ్బంది జరుగుతుందో వాటిని ఎత్తుకుంటాం పెద్ద బండలై పడుతుంది. అందుకే మనం అక్కడి దగ్గరికి వచ్చి చెల్లె దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన వచ్చి సరికాని కొంచెం తింటే వాళ్ళ తృప్తి కోసం పడే బాధ 10 రెట్లు పడతాం. అది ఎంత తీవ్రంగా అంటే అంత తీవ్రంగా ఉంది. ఒక ధ్యానం చేసేవాడు ఇబ్బంది అంటే దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. అన్నింటిలో తగ్గపాలి. అందుకని మనకు తెలుసు కాబట్టి నాకు ఒంటికి పడితే లేకపోతే దీక్ష చేసుకుని ఏదో 5 సార్లు వ్యక్తులు పెట్టేసి అన్నం పెట్టి కొన్ని రోజులకు అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడ తిన్నారు. ఇప్పుడు మమ్మల్ని మాట తిన్నదా అంటే అంటాం, వాళ్ళు మాట పెడతారు. ఏదో పాట పాటిస్తున్నా మేము పాట అంటాం. అర్థమైపోతుంది ఎవరు తినమని వచ్చి వీళ్ళు ఎక్కడ తిన్నారు బ్రాండ్ పెట్టి అది బ్రాండ్ పడుకోవచ్చు అయిపోతుంది. బ్రాండ్ పెట్టాలనుకో కానీ బాధ. ఎందుకంటే ఎవరు సాధకుడు ఎక్కడ పడతారు చెప్పండి. సాధు సార్ చెప్పింది రైట్ కదా సార్. అయితే जैसा आहार जैसा व्यवहार जैसा अन्न वैसा मन కానీ ఒక నిరోధం ఉన్నది. ధ్యాన కేంద్రం
చేసే ధ్యాస. కొందరేమో నొప్పి మధ్యస్థానంలో ధ్యానం ఉంటుంది, కొందరేమో సహస్రంలో ధ్యానం ఉంటుంది, కొందరేమో కళ్ళు మూసుకుని ధ్యానం ఉంటుంది, కొందరు కళ్ళు చేసి ధ్యానం ఉంటుంది, కొందరు ప్రకటన ధ్యానం ఉంటుంది. కానీ ఏ ధ్యానం సరే సార్ చిన్న డౌట్ సార్. థ్యాంక్ యూ. పడకూడదు సార్. సరైన ప్రశ్న. ఇంతకుముందు కూడా చెప్పాను, మానవుడి యొక్క జన్మ ఎక్కడ జరిగిందంటే ఆత్మస్థితి. ప్రకృతిలో పద్మాలు ఎక్కడ జరిగిందంటే శ్వాస దగ్గర. అందుకే మొత్తం బుద్ధి మోక్షం అంతా వాయు ఉంటుంది. వాయుపత్రంలోకి ముగ్గులో దూరం అంటే ఆ ముగ్గులో దూరమే కాదు. కళ్ళు మనసుకు ప్రతీక, చెవులు బుద్ధికి ప్రతీక, నాలుక శరీరానికి. ఇది త్రివేణి సంగమం. ఇంతకుముందు చెప్పాను, శాస్త్రాలలో శరీరము మనస్సు బుద్ధి ఏకం కావాలి. మనం ఎప్పుడైనా సాధన చేయగా తల్లి గర్భంలో వచ్చిన యవ్వానికి ఈ మూలాధార నుంచి కిందికి కనెక్షన్ ఉండదు, కాళ్ళకు సంబంధం ఉండదు. ఏదో కొంచెం తీవ్రమైన సాధన చేయగా అప్పుడు కనెక్షన్ వస్తుంది. 7-14 కలుగుతాయి. అప్పుడు కాలంలోంచి ఒక శక్తి ఉంది, పైకి ఒక ప్రవాహాల చేతులు ఈ చెవులు కట్టడంలో ఈ కన్ను కట్టడం. ఈ రెండు ఒకటైన తర్వాత ఈ రెండు శక్తి నోట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు శరీరం, మనస్సు, బుద్ధి, ఈ మూడు ఒకటైన తర్వాత అప్పుడు దాంట్లో నుంచి వాయు రూపంలో బయటకు వచ్చి ఆ వాయు ముక్కులో నుంచి పైకి ప్రవాహం చేస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తారో అప్పుడు పరిపూర్ణమైన వాయుపత్రంలోకి వస్తారు. ఇంతకుముందు నువ్వు వదిలే ప్రతిదీ వాయు రూపంలో వదిలేది కూడా ఆక్సిజన్ తీసుకొని ఏ కార్బన్ డైఆక్సైడ్ అయితే వదులుతున్నావో దాని లెక్క పూర్తయ్యేంత వరకు పొందిన మనిషికి జన్మ పరంపర ఉంటుంది. 6 లెక్క శ్వాస లెక్క. ఏ యోగైనా, ఎంత పెద్ద యోగైనా, ఏ దైవత్వం పొందాలన్నా, ఏ రకాల ధ్యానాలు చేసినా ఆఖరికి వచ్చేది శ్వాస దగ్గరికి. శ్వాస దగ్గర రావాలంటే అందుకే ప్రత్యేకాలు 108 అని కూర్చొని చెప్పిన దాంట్లో -107 =1 దాని పేరు ఆనాపానసతి క్రియత చెప్పారు. నేను సాధన చేయగా నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఆనాపానసతి శ్వాస దగ్గరికి వచ్చేంత వరకు భూమి మీద ఎవరి ఏ లెక్క చేయాలని అనిపించింది. నాకు తెలిసింది. నాకు ఇట్లాగే కాదని అంటాడు. 100 మంది వస్తారు, సన్మానాలు, సత్కారాలు, బ్రహ్మాండంగా చెప్తాడు. అందరికీ ఆనాపానసతి చెప్తాడు. ఆయన ఆనాపానసతి అరే నా బీపీ పోతలేదు, షుగర్ పోతలేదు, శరీరంలో ఇబ్బందులు పోతలేదు, ఇంత ధ్యానం చెప్తున్నా, ఇన్ని క్లాసులు చెప్తున్నా, ఇన్ని సన్మానాలు అవుతున్నాయి, నా రోగాలు ఎందుకు పోతలేవు? ఆయన కష్టం. రా వచ్చి కూర్చో అంటే అప్పుడు చెప్పారు, ఏమన్నా నువ్వు అందరికీ ఆనాపానసతి అభ్యాసం చెప్తున్నావు, నువ్వు చేస్తలేవు కదంటే ఎవరు నేను చేయను అని. నాకు క్రియాయోగ దీక్ష తెలుసు, ఆ శ్వాస సంబంధించిన టెక్నిక్స్ చేస్తున్నాను. మరి నా పరిస్థితి ఏంటి అంటే నువ్వు ఆ ధ్యానం ఆపి సాధ్యమైన మార్గంలోకి రా, అప్పుడు ఇబ్బంది. ఎందుకు ఆ ఇబ్బందులు వస్తున్నాయంటే అసహజ పద్ధతిలో ఏది చేసినా శరీరం మీద నిర్విగ్రహంత ఒత్తిడికి గురైనా అది ఇంకొక జన్మ కాదు. అది శరీరం కావాలా, మనసు కాదు. అందుకే ఆనాపానసతి అభ్యాసంలో సహజమైన శ్వాస ప్రక్రియలో సహజంగా జరుగుతుంది.
నీ శరీరం ఎంత శక్తి భరిస్తుందో అంతకు మించి 1 మిల్లీగ్రాముల యొక్క శక్తి పొందలేదు. ఎన్ని గంటలు ఎవరో చెప్పాడని రాత్రంతా ధ్యానమని ప్రకృతి ధ్యానం కూర్చుంటే నీకు ఆలోచన లేని స్థితిలో ఆ అర్ధగంటలో 40 నిమిషంలో ప్రకృతి అప్పుడు నీ భోజనం తినాలి 50 రోజులకి తినమంటే మీరు ఎందుకున్నాడు మళ్ళీ ఎందుకు పట్టించుకోలే కొత్త నిండింది మరి నాడి మండలం నిండింది మరి నువ్వు శక్తి ఎక్కడ వస్తుంది నీకు కొన్ని వస్తుంది అది ఎక్కడ పెట్టుకుంటావు దానికి ఉండాలి కదా స్థలము నాడి మండలంలో ఎంత గ్యాప్ పడితే అంత శక్తి పడుతుంది మనిషి అన్ని గంటలు గ్యాప్ పెట్టారు అందుకే క్వాలిటీ ధ్యానం ఉంది తప్ప క్వాంటిటీ ధ్యానం లేదు గంటలు లెక్కలు కెలకండి అది రాదు నాడి మండలంలో గ్యాప్ రావాలి మీరు చెప్పినట్టుగా నా దగ్గర ఒక ఆయన వచ్చింది ఎందుకు అబ్బాయి వాడికి ఎవడో చెప్పాడంటే అరే నాయన అన్ని కేంద్రాలన్నీ పోయి శాస్త్రాన్ని చేసుకుంటాయి అందుకే నువ్వు శాస్త్రం మీద దృష్టి పెట్టరా అన్నాడు. వాడు పెట్టిండు అది మోరీ యాక్టివేషన్ అయ్యి పిచ్చోడేది వాడి ఇంట్లో ఆత్మలు ఏడాది హాస్పిటల్ వాడు ధ్యానం అంటే గొప్ప. ఆ మధ్యన వాడు ఆ జరిగినప్పుడు ఒక పేరు మాస్టర్ అడిగింది ఒక సీనియర్ మాస్టర్ పేరు అవునా చూసాను అడి వీడేమనుకుంటాడు నీ దయ్యం ఉంది నీ దయ్యం వదిలేయాలని వాడు నీ ఏ ఊరు నువ్వు ఎప్పుడు పోయినావు నీ పుట్టుకురావు అని అడగడం మొదలుపెట్టింది వాడు ఇంకా గర్వంటాడు నువ్వు ఈడ దృష్టి పెట్టాలి డైరెక్ట్ ఇక్కడ పెట్టావు ఈడ యాక్టివేషన్ ఉంది ఈడ శక్తి ఉంటుంది ఈ పుట్టిన శక్తి ఎక్కడ పోవాలి దానికి దారి కావాలి కదా మరి నిశ్చితం తీనే కాదు దీనిలో అడ్డు కూడా ఉంది అది కిందికి ఎట్లా పోతుంది పైన పెద్ద అడ్డు కూడా ఉంది పైకి పోవడం కింది అదేం కావాలా వాటికి తలపోటు వచ్చేసి తలంతా పగిలిపోయిన అవుతుంది ఎక్కడ పోలేక వాడు చచ్చిపోతాడు ఉత్తరాలు పోలేదు ఎదుటి పరిస్థితి ఉత్తరం పోయలేదు ఇక ఆగిపోయింది మొత్తం అది ఎంతో పోయి హాస్పిటల్ చేస్తుంది వాళ్ళంతా ఇది ఉందా మనం ఇట్లా పెట్టి పిక్చర్లో ఈ బిడ్డలు వెళ్ళిన చాలా సహజంగా జరగాలి. అసహజ పద్ధతిలో ధ్యానం లేదు అసహజ పద్ధతిలో మానవుడి యొక్క మనుగడ లేదు. ఇది ఎవరు చేసి పెట్టినవయా వాడు చెప్పిన ఇక్కడ అతను లోపల బిడ్డమా ఇక్కడ రాకుండా తిరిగి చెప్తున్నావా నువ్వు చెయ్యి పని కాలు పని లివర్ పని అని చెప్తున్నావు సహజంగా అందుకే దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస దట్ ఈస్ అల్టిమేట్. ఇంకొకటి అనుకుంటే బైపాస్ ఎందుకంటే నేను ఇప్పుడు తెలిసి చెప్తున్నాను పత్రికాలు చెప్పినట్టు చెప్పలే సిద్ధాంత గౌరవం చెప్తుంది చెప్పండి శ్వాస యొక్క మర్మం తెలుసుకున్న వాళ్ళే చెప్తుంది అర్థమైందా. అందుకే సహజమైన ఆహారపద్ధతులు రండి సహజమైన జీవన విధానం రండి సహజంగా కొంచెం ఫలితం రావడానికి టైం పడుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మిక తొందరపాటు లేదు ఏది ఎప్పుడు జరగాలనుకుంటుంది. నేను 2002 వచ్చిన 24 గంటలు పత్రికారు పెట్టాము నాకు కానీ పెట్టాము 24 గంటలు పత్రికారులు గొప్పదని మీరు అనబట్టి నా బాధ నాకు తెలుసు జ్ఞానం ఉంటుంది. కానీ అక్కడ వేరే గురువుల దగ్గర కూడా చూసేస్తాము ఎవరి దగ్గర ఏం లేదని నాకు అర్థం. ఇప్పుడు ధ్యానం గురించి ఏ 3 రోజుల్లో కూడా కన్నంటే ఆశ తప్పుతుంది ఎవరికి మరి 30 రోజులు అంటుంది కదా ఒకడు 11 రోజులే అంటాడు ఒకడు వచ్చేసి డబ్బు మంత్రం అని చెప్తాడు లక్ష్మీదేవి మంత్రం డబ్బు యంత్రం డబ్బు మంత్రం ఆ డబ్బు మంత్రం అన్నాడు నువ్వే డబ్బు సంపాదించా అని అడిగారు. మంత్రం ఉన్నాక నువ్వు తీసుకుంటాడు ఆ మంత్రం చెప్పినట్టు తీసుకుంటాడు. ఆయన అరే నేచర్లో ఏదైనా మనం డ్రా చేసుకోవచ్చు సంపద అంతా మనదే మనం డ్రా చేసుకోవచ్చు అంటారు. వాడు మనకి ఎలా వస్తుంది వాడు డ్రా చేసి చెప్పాలి. అర్థమైందా అబెండెన్స్ సంపద లేకపోతే నువ్వు చెప్తే అది సరిగ్గా నువ్వేమో ఎరబాసు
అందరికేమో ఇవి ఏదంటే వస్తే హెలికాప్టర్ వచ్చని అందరికీ ఎట్లా స్వామి. అందుకని దయచేసి భ్రమలో పడకండి. 3 రోజుల ముక్తి లేదు, 30 రోజులు మోక్షం లేదు. ఇది జీవితాంతం జరిగే కథ. మీ ఆ శ్వాస ఉన్నన్ని రోజులు ధ్యానం చేయాలి, తిండి తినని రోజులు ధ్యానం చేయాలి. ఎవరైతే శరీరానికి తిండి అవసరం లేని స్థితి పొందుతారో వాడికి ధ్యానం ఇవ్వాలి. బాగా మైండ్ పెట్టుకుంది. ఏ రోజైతే ఈ శరీరానికి ఆహారం అక్కర్లేని స్థితి పొందుతారో తిండి తినకుండా గుండుగా ఉండాలి శరీరం. మళ్ళీ నిరసించదు, బలవంతంగా ఉపవాసాలు అక్కడ సహజంగా నిండుగా ఉండాలి. అప్పుడు ఎందుకంటే నిరంతరం వాడు ఇంటికి బయట ప్రవాహాలు హాస్పిటల్ వచ్చేసి అంతర్ముఖ లయంగా ఓకే. దయచేసి మరి మీద చెప్తున్నా అసహజ భక్తులు కలగండి, సహజంగా ధ్యానం చేద్దాం. ఆనాపానశక్తి ధ్యానమే అల్టిమేట్ ఆఖరి పెట్టాలి. ఆత్మస్థితిలోకి వచ్చావా అయితే మీరు ఉంటే మోక్షం వాయులోకి రాకపోవడం ఇంకే జీవన నుంచి ఉంది. 2 పోయేది 2 బయట. ఈ 2 మీద నేను దృష్టి పెట్టాలంటే దేని దృష్టి పెట్టలేదు. ఈ 2 మీద గమనిస్తుంటే నా ఆహార పద్ధతులు మార్చినాయి, నా జీవన విధానం మారింది, నా వ్యవహారం మారింది, నా గమ్యం మారింది, నా అడ్డుగోడలు మారింది. లోపడిపోయింది. దాని దృష్టి సత్యం బోధపడుతుంది. ఇదే ముక్క నేను విన్నా, గదే నేను ఆచరణ విన్నా, అంతకంటే నేను ఏమేం చేయలేదు. సత్యపేట మంచి భోజనం పెట్టాను, రామోదరు. లేదంటే మేము స్పెషల్గా వస్తాను సార్, వంట మేము చేస్తాం. టెస్ట్ కూడా పెట్టాలి, డబ్బులు మంచి భోజనం పెట్టడం, మంచి ధ్యానం, మంచి భోజనం నచ్చడం, మంచి ధ్యానం జరుగుతుంది. మంచి భోజనశాల వస్తుంది. మంచి భోజనశాల మీకు యోగం ఉంది, ఎంతో మంది యోగులు వస్తారు. ప్రపంచమంతా చెప్తుంటారు, మీరు ధ్యానము గురించి చెప్తారు, భోజనం గురించి చెప్తారు. మీరు ఏం చెప్పాలనుకుంటారు? ప్రధానంగా ఒకటి మీకు అర్థమైంది, మంచి వంట గురించి అది ఏంటంటే నా దగ్గర వంట నేర్చుకున్నాడు. మన క్లాస్ అయింది సాంబార్ చేయాలి. నా జీవితంలో వాడు అంత మంచిగా సాంబార్ చేసుకోవాలని మొట్టమొదటిసారి సాంబార్. ఆ సాంబార్ కాకుండా నేను ఏ కూడా ముట్టుకోలేదు. నేను పెరిగేసుకుంటా, పెరుగు కూడా వేసుకుంటాను. అందరూ చూపించి వాడే అర్థం ఇంతలో చెప్పలేదు. చేసేటప్పుడే అనుకున్నాడు ఈసారి సాంబార్ బాగుంది. అర్థమైందా చెప్పిందంతా? అందుకని పవిత్రమైన ఉండాలి. జలాన్ని నీటిని ఎక్కడ కూడా ఏ నదిలో కానీ స్నానం చేస్తే సబ్బులు పెట్టకూడదు, షాంపూ పెట్టకూడదు, మురికి పట్టకూడదు. ధర్మపుల దిశ సబ్బులు పెడుతున్నారు, షాంపూలు పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, మందు పెడుతున్నారు. చెయ్యని పనులు చేయకూడదు పనులన్నీ అక్కడ వంటలు చేస్తున్నారు, నీళ్ళు పెడుతున్నారు. గోదావరి పవిత్రమైన గోదావరి నీళ్ళలో పక్క నీళ్లు చూస్తే తల మెరుస్తున్నాయి నీళ్లు. అలాంటి నీళ్ళు నాకు నమ్మకం తీసుకున్నాను. ఎవరు బాగున్నాడు? నువ్వు తాగే నీళ్ళలో నేను మురికి సప్లై చేస్తే తాగుతావు. మరి ఆ చేపలు ఆ జలచరాలు ఎట్లా తాగుతాయి? వాటి మురికించి నువ్వు బాగుంటావు ఎట్లుంటావు? శరీరం చక్కగా కడుక్కొని ఫ్రెష్ బట్టలు వేసుకొని స్నానం చేయాలి. అది పవిత్రత. ఇప్పటి నుంచి ఎక్కడైనా గంగాలు పొందాలనుకుంటే, సముద్రం పొందాలనుకుంటే ఇలా చేయండి. చాలా గొప్ప ఫలితం ఉంది. కావాలంటే మరి 10 నిమిషాలు కలుగుతూ తెచ్చుకుంది. అర్థమైంది కదా? మీ దగ్గర భోజనము మిగిలితే ఎంబడి ఎవరైనా ఇచ్చేది పొద్దున మటుకు దయచేసి ఏ కుక్క కానీ, ఏ ఆవు కానీ, ఏ జంతువు కానీ, ఏ వ్యక్తి కానీ పెట్టకూడదు. మనం ఏం తింటామో పక్షికైనా జంతువుకైనా అలాంటి వదిలిపెట్టాలి. కుక్కకైనా సరే వాచిపోయింది కానీ తిన్నట్టు లేదు అలా పెట్టకూడదు.
ఈ అన్నానికి జలానికి అవి ఈ 3 దోషాలే మన దగ్గర తగ్గండి. అందులో నీళ్ళ దోషము భోజన దోషాలు ఎక్కువ. అర్థమైంది కదా? పవిత్రం కూడా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క సాధన శిలామణి ఏమైతే ధ్యానం చేస్తామో ఆయన ధ్యానం కుదరట్లేదు అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్నాము. పూజలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ధ్యానం ఎలా ఉండాలి ఉన్నదంతా కూడా ఇక్కడ నోటిని శుద్ధి చేసుకుంటే అంతా శుద్ధి కొట్టాలి. నోరు ఏం తింటుందో అదే బయటకు వస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైన జ్ఞానం సాయి సేవించారు. చాలా అద్భుతంగా సార్. అందరూ మా నాన్న తక్కువ ఒకసారి మీ యొక్క జ్ఞానం చాలా పెద్దది సార్. సార్ చిన్న విషయం ఏంటంటే మన కడతాల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా తెలంగాణలోని ప్రతి ప్రిపేర్ మాస్టర్కు ఒక ఆలోచన. ఆ ఐడి కార్డు ఇవ్వడానికి వరకు మనం సక్సెస్ తీసుకోవాలంటే దానికి మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాం. ఆ జిల్లా కూడా కలిసి ఆ జిల్లాలోని మండలాల్లో మండల ఏర్పాటు చేయాలి. ఆ వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ గ్రామాన్ని ఇదంతా అర్థం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఐడి కార్డ్స్ ఇవ్వాలనుకున్నాం. ఆ ఐడి కార్డ్స్ తొందరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ మాస్టర్ అందరూ కూడా ఈ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కర్తాల ప్రశ్న సూచన మేరకు మనమందరం కూడా పనిచేద్దాము. ఆ కార్యక్రమం ఎలా చేసుకోవాలనేది దానిలో సార్ ముచ్చటగా మీరు దయచేసి మనం ఏం చేశామంటే ఇది క్షేత్రమే ఇది ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి. వాళ్ళకు